అంతా మన మంచికే అన్నట్టు ఇలా ఆవిడలో అనుమానం కలగడం కూడా మంచిదే సార్. అనుమానంలో నుంచి అసూయ పుడుతుంది, అసూయలో నుంచి అభిమానం పుట్టుకొస్తుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఓసారి తన మొదటి భార్య తనతో అంత ప్రేమగా ఉండలేదని డౌట్ వచ్చింది. వెంటనే రెండో భార్యతో చనువుగా ఉంటాం మొదలెట్టాడు. అంతే తక్కువ మొదటి భార్య ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడిపోయింది సార్. నిజమే, కానీ నాకు రెండో భార్య లేదే. ఉండక్కర్లేదు, కల్పిస్తాం. సపోజింగ్ మీరు ఇంకో ఆడపిల్లతో తిరుగుతున్నారని. తిరగడం అంటే నిజంగా తిరగక్కర్లేదు, మనమే అలా కలరిస్తాం అనమాట. ఆ మాట అమ్మగారికి తెలిసిందనుకోండి, తన తప్పు తెలుసుకుని ఆవిడే దారిలోకి వస్తారు, మీతో వెనకట్లా ఆప్యాయంగా ఉంటారు. అలా చేస్తే తుగ్లక్ పనిలో ఉంటుందేమోనయ్య. నేను తనకు దూరం అయిపోయానని సరోజ ఏ అఘైత్యానికన్నా తలబెడితే? అలా జరగకుండా చూసేందుకు ఈ వల్లభరావు లేడా సార్? ఎవరు? ఎస్కే వల్లభరావునమ్మా, సకలగల వల్లభరావు అంటారు నలుగురును. అయ్యగారు పనిచేసే ఆఫీసులో అటెండర్ అమ్మా. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారే? తెలుసమ్మా, రోజు అయ్యగారి క్యారియర్ తీసుకెళ్లే వెంకమ్మ మొగుడు వదిలేసి ఎవరితోనో లేచిపోయింది. అందుకే క్యారియర్ తీసుకెళ్దామని నేను వచ్చానమ్మా. వెంకమ్మ అంత పని చేసిందా? ఒక్క వెంకమ్మ ఏమిటమ్మా, చాలా మంది చాలా రకాల పనులు చేస్తున్నారు ఈ మధ్య. అయినా నాకెందుకు వచ్చిన గొడవలండి, రాను రాను మీరే తెలుసుకుంటారు. ఒక్క నిమిషం ఉండు, క్యారీ సర్దిస్తాను. కొద్దిగా పెద్ద క్యారియర్ లో పెట్టివ్వండి అమ్మా, అయ్యగారికి ఈ మధ్య భోజనం సరిపోవడం లేదు. ఆయన నాతో ఎప్పుడు అనలేదే. అది మీతో అనకూడని విషయం లేండమ్మా. అంటే? మీరు చాలా మంచివారని విన్నానమ్మా. ఇప్పుడు చూశాక విన్నది తక్కువ అనిపించింది. ఆడవాళ్లు ప్యాంట్లు షర్ట్లు వేసుకు తిరుగుతున్న ఈ రోజుల్లో మీలా నిండుగా పవిటెవరు కప్పుకుంటున్నారు చెప్పండమ్మా. అందుకే మీ మీద జాలితో ఈ విషయం చెబుతున్నానే తప్ప మీ కాపరాన్ని కోల్దోయడానికి మాత్రం కాదమ్మా. ఏమిటది? ఇది వరకు అయ్యగారు ఒక్కరే తినేవారు, ఇప్పుడు ఆయన స్టెనో ప్రేమ గారు కలిసి తింటున్నారమ్మా. క్యారేజ్ ఇస్తానుండు. అమ్మా, మీరు నా మాట నమ్ముతున్నట్టు లేదు. ఆఫీస్ అంతా ఈ విషయం కోడే కూస్తోందమ్మా. లంచ్ బ్రేక్ లో ఇద్దరు గంట సేపు గదిలో తలుపులు బిగించి కూర్చోవడం, లోపల నుంచి ఒకటే ఏకైకలు పక్కపక్కలు, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఒకే కంచంలో తింటున్నారు. చెప్పడానికి నాకు నోరు రావడం లేదమ్మా. అయినా నాకెందుకు వచ్చిన గొడవ? క్యారియర్ ఇచ్చేయండి, నేను పోతాను. ఎన్నాళ్ళుగా సాగుతుంది ఇది? ఎన్నాళ్ళలోనా? ఈ మధ్యనమ్మా, ఓ 6 నెలల నుంచి. అయినా ఇది మనసులో పెట్టుకుని అయ్యగారిని ఏమనకండమ్మా. 4 రోజులు ఆగి చూద్దాం, ఆయనే దారిలోకి వస్తారు. ఆయన ఇంతగా బరితెగించిపోయారా? నేను బరితెగించిపోయాను అనుకుంటుందేమో సరోజ. అలా అనుకోవడమే మనకు కావాలి సార్. ఏమైనా అమ్మగారిలో పడ్డ అనుమానం పెరిగేలా ప్రయత్నించాలి మనం. మనం చేసే పని పెడుచుకుంటది కదా. నాట్ ఎట్ ఆల్. ఒక దశాబ్ది క్రితం అనుకుంటాను ఇథియోపియాలో. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ప్లాన్ నెంబర్ 2, లిఫ్టింగ్ ఆన్ ది షోల్డర్. మీ చొక్కా భుజం మీద ఈ ముద్ర అమ్మగారు చూడాలి, ఆవిడ మనస్సులో చెరగని ముద్ర ఏర్పడాలి. దట్ ఈస్ ప్లాన్ నెంబర్ 2. హలో హలో టింకు. ఊరుకున్నానా? ఇందాకే కదా బిస్కెట్ తిన్నావు. నువ్వు తినడం కాకుండా పక్కింటి పిల్లకు కూడా తినిపించావు. అన్ని తండ్రి బుద్ధులు వస్తున్నాయి. పోలికి ఎక్కడికి పోతుందిలే, ఆ అబ్బ కొడుకు కదా. ఊరుకో ఊరుకోమ్మా. టింకు, నా చొక్కా చూసారా నాన్న? కొత్త చొక్కా మొన్న కుట్టించా. ఊరుకో నాన్న. సంసార పక్షంగా ఉండేవాళ్ళైతే సాదా బట్టలే వేసుకుంటారు. సాని పక్షంగా ఉండేవాళ్లే రోజుకో కొత్త చొక్కా, కొత్త వేషాలు, కొత్త బుద్ధులు. ఊరుకో నాన్న. ఏమిటి శ్రీవారు చిరుబుర్రులాడుతున్నారు? నా కోపం ఎవరికి లెక్కలండి. ఎలుకలి గరిస్తే ఏనుగు బెదురుతుందా? ఏమిటో అలా ఉన్నావు? ఇలా ఇలా నాకేసి చూడు, హాయిగా నా భుజం మీద ఇక్కడ తలవాల్చి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను ముట్టుకోకండి, ఒళ్ళు మండిపోతుంది. ఏ జ్వరం వచ్చిందా? ఏ పెద్దమ్మ పుని నన్ను మింగేసినా బాగుండేది. అయ్యో రాత, అంత అదృష్టం కూడానా నాకు? టైలర్ నా షర్ట్ బాగా కుట్టాడు కదా, పర్టికులర్ గా ఈ భుజాల దగ్గర చాలా బాగా కుట్టాడు కదా. బాగా కుట్టాడండి, అందులోనూ భుజాల దగ్గర. చాలా మంది తలలు అవి ఆన్చాలి కదా, బాగుండాలి మరి. అది కాదు, మధ్యాహ్నం మా ఆఫీస్ లో భలే తమాషా జరిగిందిలే. అబ్బా, తలుచుకుంటే నవ్వు వస్తుంది నాకు. ఓ ఆయన వచ్చాడు, ఆయన మహా చెడ్డ నత్తి. ఆటోలో వస్తూ మా ఆఫీస్ దగ్గర అని మొదలెట్టి రామకృష్ణ బీచ్ దగ్గర పో అనగలిగాడు. ఆటో అక్కడ ఆగింది. జోకేశారా? మీ జోకు మీ నాన్నగారి తిట్టులా ఉంది. అర్రే ఊరుకోరా టింకు, ఊరుకోనన్నా. ఇదేమిటి లిప్స్టిక్ ఎవరు రాశారా నీకు? అమ్మేనా? చొక్కాల మీద మరకలేసుకురావటం మరిగారు కదా, అది మన ఇంటి లిప్స్టిక్ అయితే మంచిదని ఆఫీస్ లిప్స్టిక్ లో అంకచండాలాలు ఉంటాయి. ఇందాకేదో చొక్కా మరక అన్నావు, ఏమిటో అది? అబ్బో,
ఏమీ తెలీదమ్మా. మరొకనో ఏమిటో అది. అసలు అసలు తప్పంతా నాదిలేరా టింకు. నన్ను ప్రేమించిన మగాడు ప్రతి ఆడదాన్ని ఇలాగే ప్రేమిస్తాడేమోనని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చూసావా, అది అది నేను చేసిన తప్పు. ఆ తప్పుకి శిక్ష ఇదిగో ఇప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నాను. అసలు రేటింకు ఆ దేవుడు ముందు అసూయను పుట్టించి ఆడదాన్ని పుట్టించాడు రా. మళ్ళీ ఆడదాని తర్వాత అసూయ, అసూయ తర్వాత ఆడది, అసూయ ఆడది, అసూయ ఆడది, అసూయ ఆడది, ఇలా అంచేత అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది. ఆ అసూయ నేను అనసూయ గారి అమ్మాయి నన్ను చెప్పరా నాన్న. అనసూయ గారి అమ్మాయికి అసూయ ఉండదని ఏ శాస్త్రకారుడు చెప్పలేదు సార్. పురాణేతిహాసాల్లో అసూయ లేని స్త్రీ పాత్రల్లో సుమతి ఒకటి. వ్యాధిగ్రస్తుడైన భర్తని తట్టలో ఉంచి తల మీద పెట్టుకుని వల్లభరావు, అటువంటివి చెప్పక భయం వేస్తుంది. ప్లాన్ నెంబర్ 3 ఏమిటో చెప్పు. అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది. అసూయకి అసూయకి మధ్య ఆడదుంటుంది, ఆడదానికి ఆడదానికి మధ్య అసూయ ఉంటుంది. నేను అస్సలు అసూయ పట్టం లేదని ఆయన రెచ్చిపోతున్నారేమో. ఆ తక్కులాడి వల్ల చిక్కారు కదా, దాని మీద తప్ప ఇంకెవరి మీద అసూయ పడాలి నేను? అమ్మా, అదేటమ్మగారు అట్ట చూస్తున్నారు? రోజు ముడేసేదానివి ఇవాళ జడేసావేమిటే? పొద్దుటేల అయ్యగారు నాకు ముడి కంటే జడే బాగుంటుందన్నారు అమ్మగారు. అన్నారు? అంటారే అంటారు. నీ బాగోగుల గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారనమాట. హనుమంతరావు గారు అబ్బాయి కదా, బుద్ధులు. ఇట్రావే. ఇందా. ఎందుకమ్మగారు? ఇవాటి నుంచి నిన్ను పళ్ళొంచి తీసేస్తున్నాను. తీసేస్తున్నారా? ఏ ఇంత అంతంగా ఎవరు పుట్టమన్నారే నేను అసలు? దానికి నేనేం చేయనమ్మా. అందుకే వెళ్ళు. ఇదిగో కావాలంటే ఈ 100 కూడా తీసుకో. నా కాపురం నిలబెట్టవే తల్లి, వెళ్ళు. నువ్వు చేసిన పని నీ కోడలు చేసింది, చూసేవే పంకజం. అదే నాకు బాధగా ఉందండి. పెద్దలు తప్పులు చేయకూడదనేది ఇందుకేనేమోనండి. ఆ తప్పులు పిల్లలు చేస్తారని. ఇవాళ సాయంత్రం మీరిద్దరూ శరత్సంగంలో సినిమాకి వెళ్తారు. సినిమాకా? రవి కోపం వస్తుంది వలబరా. ఆ విషయం నేను చూసుకుంటాను కదమ్మా. రవిబాబు బైక్ ఇక్కడికి వస్తేనే కదా కోపం వస్తుంది. కోపం రాకుండా ఉండడానికి మోటార్ సైకిలే రాకుండా చేస్తా. అంటే మమ్మల్ని సినిమాకి పంపించి ఆ మాట సరోజకి చెప్తాం అనమాట. ఎవరి సంగతి నువ్వు చెప్పేది? అరే రే చెప్పేశానా? ఇంకా నయం, చిట్టిబాబు గారు ప్రేమ గారు కలిసి సినిమాకి వెడుతున్నారని వివరంగా చెప్పాను కాదు. వాళ్ళిద్దరు సినిమాకి వెళ్తున్నారా? అయ్యయ్యో, ఇది చెప్పేశానా? పోన్లేండి, సాయంత్రం 6 గంటల ఆటకి ఎడుతున్నారని, ఆఫీసులో 5ంటికే బయలుదేరతారని చెప్పినట్టు లేను. కొంత నయం. ఆయన మరీ ఇంతకు తెగించారంటే నేను నమ్మలేకపోతున్నానయ్యా. మిమ్మల్ని చూస్తే జాలనిపించి చెప్పానే తప్ప మీ కాపురంలో కలతలు రేపాలని కాదమ్మా. ఇంతెందుకు, సరిగ్గా సాయంత్రం 5ంటికి మా ఆఫీస్ దగ్గరికి రండి, మీరే కళ్ళారా చూద్దురు గాని. పక్క ఆఫీస్ వాచ్మెన్ ఎలా పిలుస్తున్నాడా నేను? అలాగా? వెళ్ళు. వచ్చారా? ఆఫీస్ టైం అయిపోయింది, 2 నిమిషాల్లో వచ్చేస్తారు. అలా పక్కన నిలబడండి అమ్మా. ఏంటి సార్, గాలిపోయిందా? అయ్యో అయ్యో, నన్ను కొడతారేంటండి? నా టైర్లో గాలిపోయింది, నీ టైర్లో బాగున్నా, అందుకని. అయ్యో. వెయిట్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళి రిక్షా తీసుకురామంటారు ఏమిటి? దోవలో మిమ్మల్ని దింపేసి నేను అలా వెళ్ళిపోతాను. అక్కర్లేదండి, థ్యాంక్స్. ఓ అలాగే. ఇదిగో అక్కడేం పనయ్యా మీకు, రండి. హలో, ఎంతసేపు వెయిట్ చేస్తారు? నేను డ్రాప్ చేస్తాను, రండి. కమాన్. థ్యాంక్ యూ. వస్తున్నా. ఇందాక సార్ వచ్చానండి, ఎంత కొట్టినా తలుపు తీయలేదు. అమ్మగారు ఇంట్లో లేరండి? ఇంట్లో లేదా?
రోజా 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 మీకు ఇదివరకు మీ గురించి విన్నాను, నిన్న చూశాను, రాత్రంతా ఆలోచించాను. దగ్గరవటంతో మన మధ్య దూరం పెరిగిందనిపించింది. కొన్నాళ్ళు దూరం అయితే దగ్గరవుతామనిపించింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నారని మిమ్మల్ని నిలదీసే హక్కు నాకు లేకపోయినా, పాలు తాగే పసివాడు కాబట్టి నా బిడ్డ నాతో మా పుట్టింటికి తీసుకెళ్లే హక్కు ఉందన్న నమ్మకంతో తీసుకెళ్తున్నాను. జరిగిన దానికి మీరు పశ్చాత్తాపడి నన్ను ఎప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను, లేదా మీరొచ్చినా సంతోషమే. మొగుడు పెళ్ళాలు అంటే ఒక మొగుడు ఒక పెళ్ళాం అని అర్థం తప్ప, ఒక మొగుడు కొందరు పెళ్ళాలు అని కాదని మనవి. మీ రోజా. కథ ఇలా అడ్డం తిరిగింది ఏమిటి? అడ్డమైన పనులు చేస్తే కథలు ఇలాగా అడ్డం తిరుగుతాయి. నువ్వా? మీరా? నిన్న ప్రేమని మోటార్ సైకిల్ మీద దగ్గర దిగుతున్నావేంటి? అంటే అది మీరు రాలేదని. నేను రాకపోతే నేను చేయాల్సిన పనులని నువ్వు చేసేస్తావు అనమాట. అలా కాదు. ఎలా అయినా సరే నా ప్రేమను ఒకసారి ఒకటి కన్నెత్తి చూస్తే వాడి కంటి గుడ్డు పీకి కోడి గుడ్డులా చేతిలో పెట్టాను. ఇవాళ నువ్వు నా ప్రేమను వల్ల వేసుకుని నాకు కాకుండా చేస్తున్నావని తెలిసింది. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇది ఎక్కడ కోలండి బాబు? ప్రేమ గారికి నాకు ఏ సంబంధం లేదండి. నిజమండి. ఏ సంబంధం లేకుండానే నా మోటార్ సైకిల్ గాలి తీసేసి నేను రాకుండా చేశావా? ప్రేమ నాది. తన కేసు ఎవడైనా చూసినా సరే నేను సహించలేను. రెడీగా నిలబడ, నిన్ను పొడి చంపుతాను. 1 minute మంచినీళ్ళు తాగొస్తాను.